మనస్మృతి తగలబెట్టడంతో మొదలైన రగడ అంతకంతకు రాజుకుంది. విద్యార్థుల మధ్య అగ్గి అంటుకునేలా చేసింది. రాళ్లు, రప్పలు, కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఉద్రిక్తత సద్దుమనకపోగా అది మరింత పెంచింది. హాస్టల్ మూసివేతకు దారితీసిన పరిస్థితులు యూనివర్సిటీలో అంతర్గత కలహాలపై మరోసారి చర్చించుకునేలా చేశాయి. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ అగ్నిగుండం వెనుక అసలు కథే నడిచింది. ఎందుకిలా అగ్గి రాజుకుంది? విద్యార్థులు కొట్టుకునేంత వరకు పరిస్థితి ఎందుకొచ్చింది? కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పీడీఎస్యు, డిఎస్యు, డిఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మనుధర్మ శాస్త్ర ప్రతుల్ని దహనం చేయడంతో రగడ మొదలైంది. పీడీఎస్యు, డిఎస్యు, డిఎస్ఎఫ్ విద్యార్థుల వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రణరంగంగా మారిన శాతవాహన యూనివర్సిటీలో అసలు కథ వేరే నడిచినట్లు కనిపిస్తోంది. డ్రామా ఏం జరిగిందో తెలియదు. పక్కాగానే స్క్రీన్ ప్లే నడిచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొడవ జరిగిన తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ హాస్టళ్లు మూసేస్తున్నట్లు ప్రకటించారు. శాతవాహనలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, యూనివర్సిటీ రణరంగంగా మారిందని పేర్కొంటూ శాంతి భద్రతల అదుపు దృష్ట్యా హాస్టల్ మూసివేయాల్సి వచ్చిందని రిజిస్ట్రార్ సంతకంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వర్సిటీ విద్యార్థులు తక్షణమే హాస్టళ్లు ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే పోలీసుల నుంచి విరుద్ధమైన ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అంతకుముందు రిజిస్ట్రార్ చెప్పినట్లు కాకుండా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని చెప్తూనే హాస్టల్లో కరెంటు మరమ్మతుల దృష్ట్యా హాస్టల్ను మూసేస్తున్నట్లు సిపి పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ వెంటనే మరో కథ నడిచింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతకంతో కాకుండా సంతకం లేని ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అంతకుముందు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని చెప్పిన అదే రిజిస్ట్రార్ పోలీసుల ప్రెస్ రిలీజ్ తర్వాత మాట మార్చి కొత్త పల్లవి అందుకున్నారు. అవునవును, పోలీసులు చెప్పినట్లు హాస్టల్లో కరెంట్ రిపేర్ ఉండటం వల్లే హాస్టళ్లు మూసేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం గంట, 2 గంటల వ్యవధిలోనే 3 పరస్పర విరుద్ధ ప్రకటనలు, 3 భిన్నమైన అభిప్రాయాలు. ఒకరు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. వాస్తవానికి కూడా జరిగింది అదే. కానీ పోలీసులు మాత్రం మాట మార్చి కరెంట్ రిపేర్ ఉండటం వల్లే హాస్టల్ను బంద్ చేస్తున్నామని చెప్పారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ది అదే మాట. అంటే ఎవరిని ఎవరు మభ్యపెడుతున్నారు? ఎవరి ఒత్తిడికి ఎవరు తలొగ్గారు? పోలీసుల ప్రోద్బలంతోనే యూనివర్సిటీ అధికారులు ఇలా మాట మార్చారా, లేదా పోలీసులే కావాలని డ్రామా ఆడారా? ఏమైనా శాతవాహన యూనివర్సిటీలో జరిగిన గొడవ అక్షరాల అవాంఛనీయ ఘటనలకు తాలూకు చేదు జ్ఞాపకమే. కానీ పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ఆడిన డ్రామాతో ఎవరు తప్పుదో పట్టారు, ఎవరు తప్పుదో పట్టించారు? సర్కారే తేల్చాలి. శాతవాహన యూనివర్సిటీలో
మనుధర్మశాస్త్ర ప్రతులను తగలబెడితే ప్రిన్సిపల్ సుజాత మాత్రం మరో కథను వినిపించడం విడ్డూరంగా ఉందని విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీ స్పష్టం చేసింది. ప్రిన్సిపల్ సుజాతే దగ్గరుండి కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని రెచ్చగొట్టడంతో పాటు కులచిచ్చు రేపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా వర్సిటీ గేటు దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని అన్నారు. వెంటనే వర్సిటీలో జరిగిన రచ్చపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు శాతవాహన ప్రిన్సిపాల్ సుజాత దగ్గరుండి నడిపిస్తూ ఉన్నది ఆ ఒక దాన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, భరతమాతను ఎవరైనా దగ్ధం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా దేనికైనా సిద్ధంగా ఉన్నాం, వారిపై దాడులు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తూ ఉన్నది. దాంతోపాటు పోలీసులు కళ్ళు మూసుకున్నారా? సిపి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అక్కడ శాతవాహన యూనివర్సిటీ గేట్ దగ్గర వీడియో ఫుటేజ్లు బయట పెట్టండి. వాళ్ళు కాల్చింది భరతమాతదా లేకపోతే మనుధర్మమా? వాళ్ళే పోలీసులు నిజం చెప్పాలి. యూనివర్సిటీలలో కులాల మధ్యన కొట్లాటలు చిచ్చు పెట్టేటువంటి ఒక కుట్రలు మనం గమనిస్తా ఉన్నాం. అది జేఎన్యూ నుంచి మొదలు పెడితే నిన్న జరిగినటువంటి శాతవాహన యూనివర్సిటీలో జరిగినటువంటి విషయాలను మనం గమనిస్తే ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రొఫెసర్లే కులాల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతూ జాతి వ్యతిరేక శక్తులుగా వాళ్ళను తయారు చేసేటువంటి కుట్రలను ప్రొఫెసర్లే చేయడం దురదృష్టకరం. కాబట్టి కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలేంది, ఎందుకు ఈ ఘర్షణలకు ఈ పరిస్థితులు దారితీసినాయి అనేటువంటి విషయం పైన పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనుధర్మం మీద ఇప్పటికీ కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ అడుగుజాడల్లో మనుస్మృతిని ఇప్పటికీ దహనం చేస్తూనే ఉన్నారు. మరోవైపు అసలు కులాలే కనుమరుగవుతుంటే మనుస్మృతిలోని లోపాలను పట్టుకుని వేళ్లాడడం ఎందుకంటోంది మరో వర్గం. మను చెప్పిన మంచిని తీసుకుని చెడును పరిహరిస్తే సరిపోతుందనేది వారి వాదన. ఈ